నమస్తే. జగన్ దెబ్బకు రూట్ మార్చిన రెండు పార్టీలు. ఏపీ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త పదం మారుమోగుతుంది. అదే మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఈ మూడింటిని కలిపి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెరపైకి తెచ్చిన ఈ కొత్త రాజధాని ప్రతిపాదన ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతుంది. కానీ ఈ ఎపిసోడ్ లో ఎవరు ఊహించని ఒక మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ దాగుంది. అదేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. జగన్ మావిగన్ ప్రకటన చేయగానే ఊహించినట్టుగానే టీడీపీ ఫైర్ అయింది. మావిగన్ కు వ్యతిరేకంగా స్వరం పెంచింది. ఇక టీడీపీ బాటలోనే నడిచే జనసేన బయటకు చెప్పకపోయినా లోపల ఈ ప్రతిపాదనకు వ్యతిరేకమే అన్న సంకేతాలు ఇస్తుంది. ఇక కూటమిలోని మరో పెద్దన్న బీజేపీ ఎప్పటిలాగే తటస్థ వైఖరి తీసుకుంది. ఇక్కడి వరకు అంతా రొటీన్ స్టోరీలానే ఉంది. కానీ అసలు సస్పెన్స్ ఇక్కడ మొదలైంది. అమరావతి రైతుల ఉద్యమానికి అప్పట్లో అండగా నిలిచింది ఎవరు? కమ్యూనిస్టులు కేంద్రంలో అధికారంలోకి వస్తే అమరావతిని మేమే పూర్తి చేస్తామని మాట ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. గతంలో షర్మిల కూడా అమరావతి రైతుల పక్షాన గల్లం వినిపించారు. కానీ జగన్ మావిగన్ ప్రకటన చేసి 10 రోజులు గడుస్తున్నా అటు కమ్యూనిస్టులు కానీ ఇటు కాంగ్రెస్ నేతలు కానీ ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు? ప్రభుత్వం వైపు కానీ అమరావతి వైపు కానీ ఎందుకు ఒక్క కామెంట్ కూడా చేయలేదు? నిత్యం మైకుల ముందు ఉండే ఈ నేతలు సడన్ గా ఎందుకు సైలెంట్ అయ్యారు? దీని వెనుక ఏపీ రాజకీయాలను కుదిపేసే రెండు బలమైన కారణాలు ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కమ్యూనిస్టులు జగన్ తో కలిసి నడవాలని ఒక సీక్రెట్ నిర్ణయానికి వచ్చారా? అందుకే పరోక్షంగా జగన్ కు సపోర్ట్ చేస్తూ ఈ విషయంపై పెదవి విప్పడం లేదా? జగన్ ప్రతిపాదించిన మావిగన్ కూడా ప్రస్తుత అమరావతి సిఆర్డీఏ పరిధిలోనే ఉంది. అంతా ఒకే ఏరియాలో ఉన్నప్పుడు దీనిపై స్పెషల్ గా వ్యతిరేకించి కొత్తగా వివాదం చేయడం ఎందుకని కాంగ్రెస్ కమ్యూనిస్టులు లైట్ తీసుకున్నారా? కారణం ఏదైనా ఏపీ ప్రతిపక్షాల మౌనం ఇప్పుడు అధికార కూటమికి అమరావతి రైతులకు కొత్త టెన్షన్ పుట్టిస్తుంది. మరి తెర వెనుక జరుగుతున్న అసలు వ్యూహం ఏంటి? ఈ సైలెంట్ ఆపరేషన్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? మరి కాంగ్రెస్ కమ్యూనిస్టుల మౌనం వెనుక ఉన్న అసలు కారణం ఏంటని మీరు భావిస్తున్నారు? కింద కామెంట్ చేయండి.